హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. వెల్కమ్ టు మై ఛానల్ శ్వేత బ్లాగ్స్. నేను శ్వేత. వీడియో కొత్తగా చూసిన వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఇంకా ఈరోజు అయితే ఫ్రైడే కదండి. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. అందరి పూజ ఎలా చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చెయ్యండి. ఇంకా నేనైతే బయట మొత్తం క్లీన్ చేసుకున్నానండి. ఇంకా ఆరే లోపల అయితే నేను లోపల వచ్చేసి కిచెన్లో మొత్తం క్లీన్ చేసుకున్నానండి. సామాన్ అన్నీ క్లీన్ చేసుకొని ఇంకా స్టవ్ అన్నీ క్లీన్ చేసుకున్నా. పిల్లలు ఈరోజు ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఇంకా వాళ్ళకైతే టిఫిన్ పెట్టేశాను. ఇంకా వాళ్ళు తినేశారు. ఒకసారి ఇల్లు మొత్తం ముడిచేసి మాప్ పెట్టేశానండి. ఇంకా నేనైతే స్నానం చేసుకొని వచ్చేసాను. ఇంకా తర్వాత పూజా సామాన్లు క్లీన్ చేస్తున్నా. పూజా సామాన్ అయితే చాలా ఈజీగా క్లీన్ అయిపోతుందండి. నేను ఎప్పుడు అలానే చేస్తాను. పూజా సామాన్లు అయితే ఈజీగానే క్లీన్ అయిపోతుంది. విమ్ జెల్, సబీనా ఇంకా లెమన్ వేసుకొని అయితే క్లీన్ చేసుకోవాలండి. చాలా బాగా క్లీన్ అయితే అయిపోతుంది పూజా సామాన్లు. ఇంకా అన్ని పూజా సామాన్ అయితే అలానే క్లీన్ చేసుకున్నానండి. ఎక్కువ పని ఉన్నప్పుడైతే ఒకరోజు ముంగట చేసుకుంటాను. ఇంకా ఈరోజు అయితే లేట్ అయింది. ఈరోజే చేసుకున్నానండి మొత్తం క్లీనింగ్ అనేది నేను పూజా ఐటమ్స్. ఇంకా మామూలుగా అయితే ఒకరోజు ముంగటనే చేసుకోవాలండి. నాకైతే కుదరలేదు. నేను సింపుల్గానే చేసుకుంటున్నా. ఇంకా తర్వాత క్లీనింగ్ మొత్తం చేసుకుని అయితే ఒక సైడ్ పెట్టేశానండి పూజా సామాన్లన్నీ. ఇంకా ప్లేట్స్ కూడా ఉండే, ఆ ప్లేట్స్ అన్నీ కడిగేసానండి. కడిగేసి ఇంకా అయితే నేను మొత్తం క్లీన్ చేసుకొని ఒక సైడ్ పెట్టేశాను. ఇంకా తర్వాత అయితే అరటిపండు ఇంకా పూలు అయితే మా వారు తెచ్చారండి. ఇంకా అవన్నీ చూసుకుని నేను ఒక సైడ్ పెట్టేసి కాళ్ళకైతే ఫస్ట్ పసుపు రాసుకొని ఇంకా గడపకైతే పసుపు బొట్టు పెట్టేశానండి. మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. పూజ ఎలా చేసుకున్నారో. నేనైతే సింపుల్గానే చేసుకున్నానండి, హడావుడి లేకుండా. ఇంకా మేమైతే సింపుల్గా దీపారాధన చేయాలండి. ఇంకా 7-8 మంత్స్ అవుతుంది. ఇంకా 1 year లోపల మేమైతే ఏం చేయొద్దన్నారు. మా ఇంట్లో ఇష్యూ జరిగిందండి. అందుకని ఇంకా నేనైతే మామూలుగా దీపారాధన చేసి ఇంకా నేనైతే ప్రసాదం ఏం చేయట్లేదండి. ఇంకా అరటిపండు తెప్పించాను, అరటిపండు పెట్టేశాను. తర్వాత గడపకైతే ముగ్గులు అయితే పెట్టానండి. ఇంకా బయట కూడా ముగ్గు సింపుల్గా వేసేసానండి. ఇంకా దేవుళ్ళకైతే పూలు పెట్టేశానండి. ఇంకా పూలు పెట్టేసి దీపారాధన చేసుకున్నానండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఇంకా దీపం ముట్టించేసి ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. అందరికీ నమస్కారం అండి. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. అందరూ పూజ ఎలా చేసుకున్నారో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే లైక్